ఒక మనిషి తన మనసు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళకూడదు. ఒక ప్రయాణికుడు అడవిలో నడుస్తున్నాడు. అతను చాలా అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అతనికి చాలా ఆకలిగా ఉంది. అతను కూర్చున్న చెట్టు సాధారణమైనది కాదు. అది స్వర్గంలో ఉన్న కల్పవృక్షం. అది అన్ని కోరికలను తీర్చే దివ్య వృక్షం. ప్రయాణికుడు దానిని తెలియక, ఆకలితో ఉన్నందున దేవుడు రుచికరమైన భోజనం ఇస్తే ఎంత బాగుంటుందో అనుకున్నాడు. తక్షణమే బంగారు పాత్రల్లో మరియు బంగారు తాళాల్లో వివిధ ఆహార పదార్థాలు అతని ముందు ప్రత్యక్షమయ్యాయి. అతను ఆ పదార్థాలను సంతోషంగా తిన్నాడు. దేవుడు లేదా దేవత అతనిపై కరుణ చూపించారని అనుకున్నాడు. అతని కడుపు నిండిన వెంటనే అతను నిద్రపోయేవాడు. అప్పుడు అతను తనలో తాను, రాజులు నిద్రించే హంసాకారపు మంచం ఇక్కడ ఉంటే బాగుంటుందని అనుకున్నాడు. తాను దానిపై పడుకుని నిద్రపోతానని అనుకున్నాడు. తక్షణమే ఒక అందమైన హంసాకారపు మంచం అతని ముందు ప్రత్యక్షమైంది. అతను ఆనందంతో మునిగిపోయి వెంటనే దానిపై పడుకున్నాడు. చాలాసేపు నడవడం వల్ల అతని కాళ్ళు నొప్పి మొదలయ్యాయి. అప్పుడు అతనికి ఒక విచిత్రమైన కోరిక కలిగింది. స్వర్గీయ రంభ వచ్చి నా కాళ్లను తాకితే నేను చాలా సంతోషిస్తాను. నా కాళ్ల నొప్పి తగ్గుతుందని తన మనసులో అనుకున్నాడు. రంభ వెంటనే ప్రత్యక్షమై అతని కాళ్లను మృదువుగా నొక్కడం ప్రారంభించింది. అప్పుడు అతను భయపడి, తాను అనుకున్నది వెంటనే జరుగుతుందని అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అతను భయంతో, పులి వచ్చి నన్ను చంపి తింటే నా పరిస్థితి ఏమిటి అని అనుకున్నాడు. తరువాతి క్షణంలో పులి అక్కడ ప్రత్యక్షమై అతన్ని చంపి తినేసింది. అందువల్ల మనసు ఎల్లప్పుడూ తాత్కాలిక లాభం కోసం మంచి లేదా చెడు అని ఆలోచించకుండా ప్రయత్నిస్తుంది. అలా ప్రయత్నించడం దాని స్వభావం. కాబట్టి ఒక వ్యక్తి మనసు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళకూడదు.